మొదలుపెట్టండి. చెప్తానమ్మా. ఓం సద్గురుభ్యో నమః. ట్యూస్డే సెప్టెంబర్ 2025 శుష్క వేదాంత తమ భాస్కరం 2 గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మాండలిక మేడం గారు సంభాషణ చేసి వివరిస్తారు. అంటే మనం 293 పేజా 293 అమ్మా. ఇంతవరకు చదవండి. ఈ మధ్య ఎవరు టైంకి సరిగ్గా రావట్లేదు. అవునమ్మా, అవునవును. న గంతవ్యమనుద్యోగే సామ్యం పురుషగర్ధభైః ఉద్యోగస్తు యథా శాస్త్రం లోకద్వితీయ సిద్ధయే. శాస్త్ర మార్గమును అతిక్రమించక చేసిన ఉద్యోగము ఐక ఫలదాయి కావున కేవల దైవావలంబులై ఉద్యోగహీనులైన గాడిదల వంటి పురుషుల బోలుట ఉచితము కాదు. శుభేన పౌరుషేణ శుభమాసాద్యతే ఫలం, శుభేన శుభం నిత్యం దైవం నామ నకించన. ఒకసారి ప్రపంచమున శుభమైన పౌరుషం వలన శుభ ఫలమును, అశుభమైన పౌరుషం వలన అశుభ ఫలమును లభించును గాని దైవం అనే పదార్థం ఎదియు కర్మమునక అన్యముగా లేదు. అనగా కర్మానుగుణముగా దైవము సాక్షిగా నుండి ఫలమునిచ్చును. సచ్ఛాస్త్ర సత్సంగ సదాచారైర్నిజం ఫలం దదాతీతి స్వభావోయామన్యధానార్థ సిద్ధయే. అట్టి నియమము గల పౌరుషము సచ్ఛాస్త్ర సత్సహవాస సదాచారముల చేత తనకు అనుగుణమగు ఫలం పొసంగుడు. త్రికరణ విహీనమగు పౌరుషము ఫలకారి కానేరు. ఇదియే పౌరుష స్వభావం. తజ్జయాయ యతంతేయే నలోభ లవలం పటాః తేదీనా ప్రాకృత మూఢా స్థిత దైవ పరాయణాః. అంటే ఎవ్వారలు ప్రార్థన పౌరుష జయము కొరకు ప్రయత్నించు. ఏంటి ఇవాళ సెలవని కానీ నేను పెట్టేనా ఏంటి? ఒకసారి చూస్తాను. వసంతగా కూడా రాలేదు, అలా పెట్టినట్టున్నాను. రేపు ఎల్లుండి ఉండదు. చూడండి గ్రూప్ లో మెసేజ్ ఒకసారి చదువుతారా? అమ్మ నాకి నేను గ్రూప్ లో లేనమ్మా. మిమ్మల్ని పెట్టలేదా? చెప్పలేదే నిన్నాళ్ళు. చెప్పాలి కదా. పాత నెంబర్ ఉండేది, ఆ నెంబర్ వాడటం లేదు కదా. పాత నెంబరు వాడటం మానేశాను కదా, మీది కొత్త నెంబర్ కదా. సరే అది పెడదాం లేదు. సరే అమ్మా, అలాగే అమ్మా. సొంతగా రాలేదే వాళ్ళు సెలవని కానీ పెట్టేనా ఏంటి? అవును, ఇవాళ 25 కదా, మీరు ఊరు అంటున్నారంటారు. ఇవాళ మధ్యాహ్నం 25 ఉంటుందని చెప్తున్నాను, అందుకే నాకు డౌట్ వచ్చి మీకు చేశాను. సరే, 25 2 గంటలు ట్రైన్ డిపార్చరు. 25 నుంచి క్లాస్ ఉండవు. అదే నేను డౌట్ వచ్చింది, నేను అలా పెట్టానేమో.
సరే. చూసారా, నా డౌట్ కరెక్టే అయింది. అవునమ్మా. 25 నుంచి అని పెట్టేనా? అప్పుడు అలా అనుకుని ఉంటాను. అష్టావక్ర యోగాలు ఒక్కసారి ఇలాగే అంటే చిన్న చిన్న విషయాల్లో పొరపాట్లు అవి మనకి చిన్నగా కనబడతాయి కానీ పెద్ద విషయం. కానీ మధ్యలో చెప్పాను 26 ఎక్కడ పెట్టినా. As I am not going to Anagapalli, there is class. అది అయిపోయింది. ఆయన రీఛార్జ్ చేయడం మర్చిపోయాడు, అందువల్ల ఇవాళ మరి ఎవరైనా 1 డే రీఛార్జ్ చేస్తే క్లాస్ అవుతుంది. తర్వాత 1 year కి రీఛార్జ్ చేస్తాను. ఇది ఎప్పటిదో 25th, 26th and 27th September. 25వ తారీఖు వెళ్ళడం కారణంగా ఈ నెల 25th ఉంటుంది. అసలు అవి పెట్టడం మర్చిపోయింది. అదే అందుకనే అలా మిస్అండర్స్టాండ్ అయింది. అవునమ్మా. అందుకని తజ్జయాయ యతంతే ఏన లోభలవలం పటాః తే దీనాః ప్రాకృతా మూఢా స్థితా దైవ పరాయణాః. ఎవ్వారలు ప్రాక్తన పౌరుష జయము కొరకు ప్రయత్నించక విషయాసక్తులై ఉండెదరో దైవపరాయణులైనట్టి వారు దీనులై ప్రాకృతులై మూఢులై ఉండెదరు. అర్థమైందా? ఎవరైతే పౌరుష జయము కొరకు ప్రయత్నించక విషయాసక్తులై ఉండెదరో, పౌరుషం అంటే దేహభావంతో కాదు, క్రమేణోపార్జితే వ్యర్థే నష్టే కార్యాన ఖేబిత న బలం యత్ర మే శక్తం తత్ర కా పరివేదన. అంటే శాస్త్ర క్రమంలో ఆర్జించిన అర్థము వ్యర్థమయ్యనేని దాని కొరకు చింతింపరాదు. మన ప్రయత్నము నాకు మించియుండు దానిని ఊర్చి వ్యసనమెందుకు? ఈశ్వర ప్రేరితో గచ్చేత్ స్వర్గం నరకమేవ వా స సదైవ పరాధీన పశురేవ న సంశయః. జన్మాంతర కర్మం ఉన్నట్లు స్వర్గ సుఖమైనను నరక దుఃఖమైనను పరమేశ్వరుడిచ్చునని ఐహిక పౌరుషం ఉపయోగించక పరాధీనుడైయుండు నరుండు పశువే అనుటకు సందేహము లేదు. అంటే జన్మాంతర కర్మం ఉన్నట్లు స్వర్గ సుఖమైన నరక దుఃఖమైన పరమేశ్వరుడిచ్చునని ఐహిక పౌరుషం ఉపయోగించక పరాధీనై ఉండు నరుండు పశువే అనుటకు సందేహము లేదు. ఏ సముద్యోగ ముసృజ్య స్థితా దైవ పరాయణాః తే ధర్మమర్థం కామం చ నాశయంత్యాత్మ విద్విషః. ఈ పైది మీకు అర్థమైందా? ఈశ్వర ప్రేరితో గచ్చేత్ స్వర్గం నరకమేవ స సదైవ పరాధీన పశురేవ న సంశయ. అంటే నాకేమీ లేదు, నేనేమీ చేయక్కర్లేదు అనుకుంటూ ఏ కర్తవ్యము లేకుండా ఉండడం లేజీగా అది రైట్ కాదు, అది చెప్పేది. అలాగే ఈ కింద శ్లోకానికి ఏం చెప్తున్నారంటే, జన్మరాహిత్యము కలగ చేసేది సముద్యోగము చేయక, అంటే పని ఎవరో తనకు అన్ని ఇస్తారని తలంచి ఉందురో వారు తమకు తాము శత్రువులై జన్మార్థ కామములు ధర్మార్థ కామముల పాడు చేసుకుందరు. మోక్ష శబ్దము వీరికి దూరస్థము. నిత్య సుఖ సందాయములను పురుషార్థములనిట్లు తమకు తామే పోగొట్టుకునేది వారు ప్రస్తావనార్హులు కారు. అంటే ఏ ప్రయత్నం చెయ్యకుండా లేజీగా ఉండడం. ప్రత్యక్ష ప్రముఖై నిత్యం ప్రమాణై పౌరుష క్రమ ఫలితో దృశ్యతే లోకే దేశాంతరగమాదిక. ప్రత్యక్షము అనుమానము శబ్దము అని 3 విధములైన
ప్రమాణముల చేత ఈ పౌరుషమే ఫలదాయకమని నిశ్చయింపవచ్చును. ఎట్లనా అడుగు పెట్టక నడుచుటకును గోరు విడక మాటలాడుటకును కానేరదు గాన ప్రత్యక్ష ప్రమాణము అనుమానమును అనుసరించి అత్యుత్తమమైన ఫలము అనుభవించుచుండు మహాత్ములు గని వీరు బహు ప్రయత్నములుచే ఈ పదవిని పొంది ఉన్నారే అని యోచించెదము. చూడకున్నను శబ్దరూపముల గల సచ్చాస్త్రమును పురుషుని గురించి ధర్మ మార్గం ఉపదేశించును. ఆ ఉపదేశము సత్యం వద ధర్మంచర నానృతం బ్రూయాత్ అనునివి విధివాక్య రూపముగా నుండును. పురుషుని దైవమే ఆ కాలమున ఆయా కాలమున కర్మానుగుణముగా ప్రేరేపించి తదనుగుణంబగు శుభాశుభములను ఒసంగునట్లైన ఆ విధివాక్యంబులు వ్యర్థములగును గదా. నా కృతిర్న చ కర్మాణి న సందో న పరాక్రమః తన్మిథ్యా జ్ఞానవద్రూఢం దైవం నామ కిముచ్యతే. దైవమను దానికి ఏ అవస్థ అయినను రూపమైనను కర్మములైనను చలనమైనను పరాక్రమమైనను తన కర్మమునకు అన్యముగా లేదు. సత విషాణమనే శబ్దము రూఢమై ఉన్నట్లు దైవ శబ్దము కర్మకు అన్యముగా మిథ్యాజ్ఞాన జనకమై ఉన్నది. అంటే నా కృతిన్న చ కర్మాణి న సందో నా పరాక్రమః తన్మిథ్యాజ్ఞానవద్రూఢం దైవం నామ కిముచ్యతే. అంటే వాస్తవాన దైవం ఇలా చేసింది దైవం అలా చేసిందని అంటూ ఉంటారు కదా, అది ఏమీ కాదు, అది ఫలితం లేదు అలా అండమని. స్వకర్మ ఫల సంప్రాప్త విదమిద్ధమితీపియాః గిరిస్థా దైవనామ్నైతాః ప్రసిద్ధిం సముపాగతాః. తానొనర్చునెల్ల కర్మముల వలన బడయు ఫలంబులను గురించి చెప్పబడు పలుకులు దైవమనే పేర ప్రసిద్ధములై ఉన్నవి. అంటే తను చేసే కర్మల్ని దైవం, ఆ ఫలితాలు దైవం ఇచ్చేడంటాడు. దైవానికి ఏమీ సంబంధం లేదు, మన కర్మ ఫలితాలే మనకు వస్తాయి. తత్రైవ మూఢమతిభిః దైవమస్तीति నిశ్చయః ఆత్తో దురవబోధేన రజ్వామివ భుజంగమః. రజ్జ పుంగని సర్పమని భ్రమించు రీతి, అంటే తాడుని పావని. మూఢులకు కొందరు దైవమొక్క నిశ్చిత పదార్థమని అజ్ఞానముచే విశ్వసించి స్వప్రయత్న దూరులై చెడుదురు. అంటే దైవమే అని నేనేమీ చేయట్లేదని ఏ ప్రయత్నం చేయకుండా ఉంటారు. దైవేన త్వభియుక్తోహం తత్కరోమీదృశం స్థితం సమాశ్వాసన భాగేశ న దైవం పరమార్థతః. నా అదృష్టం ఉన్నట్లు నేను సుఖదుఖములను అనుభవించదును అని ఇట్లు పలికిన నుడువులన్నీయును తానేదైనా దుఃఖములను పొంది ఉన్నప్పుడు తన మనస్సుకు సమాధానము కలగచేసుకొనుట కొరకును మరి ఒకడు వ్యసనగ్రస్తుడై ఏంటవుతుంది, కొంచెం ట్విస్ట్ అయింది. ఇంకో దీంట్లో చాలా మధ్య మధ్యలో ఆగుతుంది. తానొనర్చున ఎల్ల కర్మములను వలన బడే ఫలములను గురించి చెప్పబడి పలుకులు దైవము పేర ప్రసిద్ధములై ఉన్నవి అని చెప్పి రజ్జు పుంగని సర్పం అని చెప్పేశారు కదా. నా అదృష్టం ఉన్నట్లు నేను సుఖదుఖములను అనుభవించదనని ఇట్లు పలికిన నుడువులన్నీయును తాను, అంటే తను ఏదైనా కష్టం వస్తే అప్పుడు మాత్రం అతను ఏమంటాడు, మరి ఒకడే వ్యసనగ్రస్తుడే ఉన్నప్పుడు వాని మనస్సునకు సమాధానం కలగజేసేది కొరకును చెప్పేదానికి మాటలే గాని పరమార్థము కాదని విశ్వసింపాలి. అంటే తనకి కష్టం వచ్చినప్పుడు ఇతరులకు కష్టం వచ్చినప్పుడు చెప్పే మాటలే గాని అలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయనకి తనకి కష్టం వచ్చినప్పుడు దైవం అంటారు, లేనప్పుడు దైవానికి ఏమి సంబంధం అని మాట్లాడుతుంది.
కాలవిద్భిర్వినిర్ణీతం పాండిత్యం యస్య రాఘవ అనధ్యాపిత ఏవాసౌ తజ్ఞశ్చేదైవముత్తమం. అంటే ఓ రఘునందన, కాలజ్ఞులెవ్వానింగని వినికి సర్వోత్తమమైన పాండిత్యము కలుగునని చెప్పెదరో వానినెవ్వరైనను శిక్షింపకయే వాడును విద్యాభ్యాసం అనర్చకయే ఉండి తానై విద్య పాండిత్యమును సంప్రాప్తం అయినప్పుడు దైవమే ముఖ్య కారణమని నమ్మవచ్చు. అంటే ఇతను పండితుడు అవుతాడు అని చెప్పారు, కానీ ఇతను ఏమీ చదవకపోతే ఆయన పండితుడు అవుతాడా? అలా అవుతే అవును దైవమే కారణం అని చెప్పొచ్చు అంటున్నారు. విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామనాన్యథా. ఓయి రామచంద్ర, ఈ విశ్వామిత్ర మునివరుడు దైవంబును దూరముగా విడిచి పౌరుషమనర్చియే బ్రాహ్మణత్వం సంపాదించెను గాని వేరు లేదు. అంటే దైవం అనేమి అనకు దూరంగా పెట్టేసి ప్రయత్నించడం వల్ల ఆయన అటువంటి బ్రాహ్మణత్వాన్ని పొందేది. పౌరుషం సర్వకార్యాణం కర్తృరాఘవ సత్నేతరం. పౌరుషం అంటే మనమన్న పౌరుషం కాదు, ఇది అంటే పురుష ప్రయత్నం. ఫలభోక్తృచ సర్వత్రా న దైవం తత్ర కారణం. సమస్త కార్యాలకి పౌరుషంబే కర్త గాని అన్యము కాదు. పౌరుషం అంటే పురుష ప్రయత్నం. తత్కర్మ ఫలమును అనుభవించున్నది పౌరుషం గాని దైవము కాదు. సిద్ధస్య పౌరుషేణేహ ఫలస్య ఫలశాలినా శుభాశుభార్థ సంపత్తి దైవ శబ్దేన కథ్యతే. అంటే పురుషుడి యొక్క పౌరుషం ఫలించుట వలనైనా శుభాశుభ సంప్రాప్తికి దైవవాదులు దైవమని పేరు కల్పించుకొని ఉన్నారు. ఇంతియే గాని వేరుగా తన కర్మమున కన్యముగా దైవము లేదు. అదే మనకి యోగ వాసిష్టంలో కూడా తన కర్మే గాని దైవం వేరేగా ఏమీ చేయట్లేదు. దైవకృప ఉండాలంటారు. దైవకృప ఎప్పుడూ ఉంది. మన కర్మని బట్టే మనకు ఫలితాలు వస్తాయి. యా మనో వాసనా పూర్వం బభూవ కిల భూరిశః సైవేయం కర్మ భావేన శృణాం పరిణతిం గత. ప్రాణుల యొక్క మనంబులో నిలిచి ఉండి ఇప్పుడు ఫలోన్ముఖము లగుచూ ఉండేటి నానా విధములకు పూర్వజన్మ వాసనలే జన్మాంతర కర్మమని చెప్పంబడును. ఏవం కర్మస్థ కర్మాణి కర్మ ప్రౌఢా స్వవాసన వాసన మనసో నాన్యా మనోహి పురుష స్మృతః. ఎవ్వరు కర్మములను అందించి ఉండెదరో వారి వారి కర్మములు అప్పటి పుట్టుగున ఫలదాయకములుగా నుండును. ఆ కర్మమే వాసన అనబడును. ఆ వాసన మనంబున కంటే భిన్నమైనది కాదు. మనస్సే పురుషుడని చెప్పబడింది. మనశ్చిత్తం వాసనా చ కర్మ దైవం చ నిశ్చయః రామ దుర్నిశ్చయస్యైతా సంజ్ఞా సద్భిరుదాహృతాః. అయినా నీ మనంబనే పదార్థం ఒక్కొక్క కాలమున ఒక్కొక్క వికారానికి లోబడి ఉండుట చేత దీని స్వరూపము నిరూపించే అసాధ్యము కావుననే దీనికి మనంబనియు చిత్తమనియు వాసనని దైవమని నానా ప్రకారములైన నామము ప్రాజ్ఞులు ఉంచి ఉన్నారు. దాన్నే ఇలా పిలుస్తారట. దైవమని చిత్తమని వాసన అని అదంతా మనస్సే అంటున్నారు. ఏవం పురుషకారేణ సర్వమేవ రఘూధ్వః ప్రాప్యతే నేతరేణేహ తస్మాత్ స శుభదోస్తు తే. ఇట్లు పురుష ప్రయత్నం వలననే సమస్తము పొందనగును గాని వేరు లేదు. కావున ఓ రఘూధ్వః శుభఫలప్రదమైన ఈ పురుషకారమును నీవు నిరంతరమునర్చుచు ఉండవలను. అయ్యది నీకు శుభకారి అగుగా అని నా రామచంద్రుడు ఇట్లని ప్రాక్తనం వాసనాజాలం నియోజయతి మాం యథా మునే తథైవ తిష్ఠామి కృపణ కిం కరోమ్యహం. ఓ మునివర్య, పూర్వజన్మ వాసన నన్ను ఎట్లు నియోజించును అట్లు ఆ కర్మములో నర్చు వాసన దీనుడనై ఉన్నాను. దీనుడనైన నేనేమి చేయగలను? వశిష్ఠుడు అత ఏవ హి రామత్వం శ్రేయః ప్రాప్నోషి శాశ్వతం స్వప్రయత్నోపనీతేన పౌరుషేణైవ నాన్యథా.
అంటే ఓయి రామచంద్ర, నీవు జన్మాంతరములను అందించిన కర్మముల సంస్కారమే వాసన అనబడెను కదా. అట్టి కర్మములు లేకుండినా వాసన ఎట్లు పుట్టును కాన పురుషకారం వల్లనే నీకు శాశ్వత శ్రేయం లభించును. అదే యోగ వాసిష్టంలో చెప్పింది ఇక్కడ చెప్తున్నారు. అంటే దైవం అని విధి అని అంటాం, అవేవి లేవు. మనం చేసే పనుల యొక్క ఫలితమే మనం అనుభవిస్తున్నాం. దాన్నే వాళ్ళు దైవం విధి అంటున్నారు అని. ద్వివిధో వాసనా వ్యూహ శుభశ్చైవ శుభశ్చ తే ప్రాక్తనో విద్యతే రామ ద్వయోరేకతరోథవా. వాసనా సముదాయము శుభమనియు అశుభమనియు రెండు తెగలు కలది. నీ ప్రాక్తన కర్మమును వానిలోనొకటి అయి ఉండును. వాసనోఘేన శుద్ధేన తత్ర చేదధ్యనీయసే తత్క్రమేణ శుభేనైవ పదం ప్రాప్స్యసి శాశ్వతం. అయ్యది శుభ వాసనగా నుండి దాని చేత ఇప్పుడు నియోగింపబడితిరేని ఇప్పుడు అట్టి శుభకర్మములను హెచ్చించుచు వచ్చిన ఎడల శాశ్వత పదము పొందగలం. అంటే మంచి పనులు చేసుకుంటూ ఉంటే. అధ చేద శుభో భావస్త్వాం యోజయతి సంకటే ప్రాక్తనస్తదసౌ యత్నా చేతవ్యో భవతా బలాత్. అంటే అలా లేక అశుభవాసన నిన్ను ఆక్రమించి సంకటమున నియోగించునేని ఇప్పుడు నీవు బలమైన పురుషకారముల చేత శుభకర్మములను అమర్చి ఆ అశుభవాసనలను జయించవలెను. ప్రాజ్ఞశ్చేతన మాత్రస్త్వం న దేహస్త్వం జడాత్మకః అన్యేన చేతసా తత్తే చేత్యత్వం క్వేవ విద్యతే. అంటే ప్రాజ్ఞుడమైన నీవు చైతన్య పదార్థమువే కాని జడమైన దేహము కావు. కేవల చైతన్య స్వరూపుడవగు నిన్ను మరి ఒక పదార్థము ప్రేరేపించుటెట్లు? అన్యస్త్వాం చేతయతి చేత్తం చేతయతి కోపరః క ఇమం చేతయేత్తస్మాత్ ధనవస్థాన వాస్తవి. అలా నిన్ను ప్రేరేపించే పదార్థం ఒకటి కలదేని ఆ పదార్థమును ప్రేరేపించే పదార్థమేది? ఇలాగన అనవస్థా ప్రసంగమగును. ఇట్టి అనవస్థ తుదముట్టనిది. అవ్యుత్పన్నమనాయావత్ భావన జ్ఞాన తత్పదః గురుశాస్త్ర ప్రమాణైస్తు నిర్ణీతం తాపదాచరా. అయినా నీవు నీ కార్యములను అనుసరించవలెను. ఆ కార్యములను తెలియుట సులభం కాదు. తెలివి కలిగేటి వరకు సదాచార సంపన్నులైన మన కౌర్వికులు ఎవ్విధమున పనులను నచ్చుచుండిరో శాస్త్రములు వాణి బోధించును వాణి చేకొని ఆచరింపును. పౌరుషం చే శ్రేయం పొందును. పౌరుషం అంటే పురుష ప్రయత్నంతో. మరియు శ్రీ జ్ఞాన వాసిష్టంలో ముముక్షు ప్రకరణమందు ఈలాగున కనిపిస్తుంది. అంటే యోగ వాసిష్టం. సర్వదా సర్వమే వేహ సంసారే రఘునందన సమ్యక్ ప్రయుక్తాత్ సర్వేణ పౌరుషాత్ సమవాప్యతే. అంటే దాశరథి, ఈ సంసారం నందు ఎప్పుడును అందరి చేతను లెస్సగా ప్రయోగించబడిన పురుష ప్రయత్నం వల్ల సమస్తమును పొందబడును. అది అంతా కూడా పురుష ప్రయత్నంతోటే జరుగుతోంది. ఉచ్ఛాస్త్రం శాస్త్రితం చేతి ద్వివిధం పౌరుషం స్మృతం. అంటే మనకెవరో కారణం మన కష్టాలకి అని మనం అజ్ఞానంతో ఆలోచిస్తున్నాం. మన కష్టాలకి సుఖాలకి మనమే కారణం. మన పనులే. ఆ పనులు మన జ్ఞాపకం ఉండకపోవచ్చు. తత్రోచ్ఛాస్త్ర మనర్థాయ పరమార్థాయ శాస్త్రితం. శాస్త్రమును అతిక్రమించినదియు శాస్త్రమును అనుసరించినదియు అని పురుషకారము రెండు విధముల చెప్పబడ్డు. అందు శాస్త్రమును అతిక్రమించినది అనర్థము కొరకు, శాస్త్రమును అనుసరించింది పరమ పురుషార్థము కొరకు సాధకమగును. అందుకని శాస్త్రంలో నిర్దేశించిన పనులు చేసుకోవడం మంచిది అని చెప్పుకున్నారు.
ఆబాల్య దళమభ్యస్థే శాస్త్ర సత్సంగమాదిభిః గుణైః పురుషయత్నేన స్వార్థ సంప్రాప్యతే యతః. బాల్యము నుండి అభ్యసించబడినట్టి సత్శాస్త్రము, సత్సాంగత్యము, సత్య ధర్మానుష్ఠానము, సత్ప్రయత్నములు మొదలైన సుగుణములతో కూడిన పురుష ప్రయత్నము చేత ఇష్టమగు పురుషార్థము పొందనగును. శుభాశుభాభ్యాం మార్గాభ్యాం మహంతి వాసనాసిరిత్ పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభాపథి. అంటే మంచి చెడులు రెండు మార్గములచే ప్రవహించునట్టి వాసన అనే నదిని పురుష ప్రయత్నము చేత చెడు మార్గము నుండి తప్పించి మంచి మార్గములో నడిపించవలయును. అది అంటే వాసనలని చెడు మార్గంలో చెడు వాసనలున్నా వాటిని తప్పించి మంచి మార్గంలో పెట్టాలి. ఈ శ్లోకముచే ప్రవాహ వేగమునకు లోబడిపోయేడు నావను ప్రయత్నముతో చుక్కాను అడ్లు మొదలగు యంత్రముల సహాయము చేత ఎలాగైతే చక్కటి మార్గంలో నడిపి నిశ్చిత స్థానానికి చేరుతూ ఉంటారో అలాగే అశుభవాసనావశమైపోయేడు మనస్సును సుబుద్ధి చేత ఆచార్య ఉపదేశము చేత సత్శాస్త్ర విచారణ చేత విషయవాసన ప్రవాహ వేగము నుండి తప్పించువారు నిర్దిష్ట ఫలమును పొందగలుగుతూ చుక్కాను తెడ్లు మొదలైన సహాయములు లేనివారు ప్రవాహ వేగమునకు లోబడి సముద్రములో ప్రవేశించి అపాయమును పొందునట్లు గురు దైవ శాస్త్రముల యందు నిష్ట లేని వారు పురుష ప్రయత్న రహితులైనందుచే కర్మమునకు బద్ధులై దుఃఖమునందుదు. శ్రీ వశిష్ఠ భగవానుల ఉపదేశించు ఈ యొక్క శ్లోకమే ముముక్షువులకు చాలును కనుకనే దీనికి ముముక్షు ప్రకరణమని పేరు కలిగింది. అది ఈ ఒక్క శ్లోకమే చాలు. అంటే వాసనలు మనకి ఎన్నో ఉండొచ్చు, ఆ వాసనల వల్ల దొంగతనం చెయ్యాలనో చెడ్డ పని చెయ్యాలని అనిపించవచ్చు, కానీ అలాంటి వాసనలని మంచి వైపు మరలించి అప్పుడు మరలించినప్పుడు అవి మంచి పనులు చేసి జీవితం సార్థకం అవుతుంది. నా వాసనలు అలా ఉన్నాయని అటువైపు వెళ్ళిపోకూడదు. అశుభేషు సమావిష్టం శుభశ్వేవావతారయే స్వం మనః పురుషార్థేన బలేన బలీనాం వర. బలవంతులలోని శ్రేష్ఠుడవగు శ్రీరామచంద్ర, చెడు పనులయందు ప్రవేశించిన తనదు మనసును పురుష ప్రయత్నము చేత మంచి పనులయందు ప్రవేశపెట్టవలేదు. అశుభాచ్ఛాలితం యాతి శుభం తస్మాదపీతరం జంతోశ్చిత్తం హి శిశువత్ తస్మాత్ బాలకుడు ఒక వస్తువు నుండి తొలగింప ఇంకొక వస్తువు వైపు పోనట్లు ప్రాణి యొక్క మనస్సు చెడు పని నుండి తొలగించలేని మంచి పని నుండి తొలగించలేని చెడు పనిని పూనుచుండు. కావున పురుష ప్రయత్నముచే మంచి పని నుండి తొలగినీయక ప్రవర్తించేలాగున చూడవలేదు. అంటే ఎప్పుడు మనస్సు మంచి పనే చేసేటట్టు. ఈ మనస్సును చిన్నవాడా, పేరు చేతను అర్థము చేతను విషయము కంటే ఎక్కుడైన విషయముల బోలికి పోవకము, సుఖ దుఃఖముల యందు సమదృష్టి కలిగి ఉండుము అని వేగిరి పడక మెల్లమెల్లగా పురుష ప్రయత్నముచే ప్రతిమాలుచు మనస్సుని బాలకుని ఊరడింపనగును. మనస్సు అనే బాలకుణ్ణి ఎలా ఊరడిస్తామో మనస్సుని అలాగే చేయాలంటున్నా. ఒక్కసారండి ఇది ఇంకా ఎంత ఉందో చూద్దాం. ఎక్కువ ఉంటే వాళ్ళకి ఆపేస్తాం. ఇది చాలా ఉంది. ఇక్కడ 301వ పేజీకి వచ్చాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇవాళ బోధ ఏంటి? ఈశ్వర్ చెప్తారా? ఇవాళ ఏమిటి మెయిన్ పాయింట్ చెప్తున్నారు? పురుష ప్రయత్నంతోనే మన మనస్సుని మనం చిన్నపిల్లాడిని ఎలాగైతే బుజ్జగిస్తున్నామో మన మనసుని కూడా అలాగే బుజ్జగిస్తూ ఆ చెడు వైపు వెళ్లకుండా మంచిని గ్రహిస్తూ మంచిని వింటూ మంచిగా తయారవడానికి సిద్ధంగా ఉండాలని అర్థం అవుతుందమ్మా. మరొకటి
కరెక్టే అది. ఇంకోటి ఏంటి, దైవము విధి ఇవేమీ లేవు, మన పనులే మనకి ఫలితాలు ఇస్తున్నాయి, మన కర్మలే అనే అదా. మొదటంతా అదే కదా మనం అవును నేర్చుకున్నాం. అంటే అవునమ్మా అవును దైవం నాకు ఇలా చేశారు, విధికి విధివశం అయిపోయాం, ఇవేవి మాటలే, మన కర్మలకే ఆ పేర్లు పెడుతున్నాం అని చెప్పారు. అవునమ్మా విన్నారా? మనం చేసిన అవును కర్మ విన్నాను. ఫలితాలే వాసన రూపంలో మనకు వస్తున్నాయి. అవి చెడు అవును చేసేటట్టు ప్రేరేపిస్తున్నాయి. కానీ మనం చెయ్యనివేవి మనకి రావు. దైవం ఏమీ సంబంధం లేదు, విధికి సంబంధం లేదు, మన కర్మలే మనకి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ పాయింట్ కూడా చాలా అవునమ్మా చక్కగా చెప్పారు. అంటే దైవం ఇలా ఉందండి, నాకు దైవ కృప, దైవానికి అందరి పట్ల అన్ని సమయాల్లో కృప ఉంటుంది సమానంగాని. కానీ మాటకి అలా మాట్లాడేస్తారు. అక్కడ అర్థం ఏమిటంటే తన కర్మలే, ఇప్పుడు కాకపోతే గత జన్మ కర్మలు, అవే వాసన రూపంలో మన్ని చెడు చేయించిన వాటిని మంచి వైపు తీసుకువెళ్ళాలి. అంతేగాని దైవం చేయిస్తున్నాడు గనక నేను ఇలాగే ఉండిపోతాను అనుకోకూడదు. అది ఇందులో చెప్పారు. అవును ఓకే, అవునమ్మా అర్థమైంది. మంచి పాయింట్సే చెప్పారు. యోగ వాసిష్టంలో ఆ, చెప్పారని మంచి చెప్పారు కదా, ఆయన యోగ వాసిష్టం యొక్క ఉదాహరణ చెప్పారు. యోగ వాసిష్టంలో కూడా అవునమ్మా దైవము విధి ఇవేమీ లేవు, మీ కర్మ ఫలితాలే మీరు అనుభవిస్తున్నారని చెప్తారు. మనకి ఇంకొకళ్ళ మీద తోసేస్తాం ఎవరో అని, కానీ మన మంచి కర్మలు ఉంటే మనం మంచి ఫలితాలు, చెడు కర్మలు ఉంటే చెడు ఫలితాలు అనుభవిస్తాం. దైవానికి ఏమీ సంబంధం లేదు. అదండి ఇవాళ మనకి పాయింట్. చంద్ర గారు ఏమైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోవడం వచ్చిందా? ఈశ్వర్ బాగానే చెప్పారు, బాగానే వింటున్నారు. వింటున్నాను. ఉమ్. అంటే మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే, ఏదైనా చెడు చేయాలన్నది ఎప్పుడో చేసిన కర్మ వల్ల వస్తుంది గనక దాని నుంచి మనసుని మంచికి మరల్చుకోవాలి. అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది. దానికి లోనైపోతే మన జీవితం వినాశనం వైపు వెళ్ళిపోతుంది. చంద్ర ఇది గారు చెడు మీరు అని తెలుసుకున్న మాట్లాడతారు వెంటనే ఏంటండి? ఇది చెడు అని తెలిసినప్పుడు ఆ చెడు వైపు వెళ్ళకూడదని తెలుసుకోవాలి. అది అందుకే మనకి జన్మ వచ్చింది. అవునమ్మా రమణ మధ్యలో వచ్చారు వాళ్ళు. క్లాస్ లేదనుకున్నారా? లేదండి, ఇందాక 25, స్టార్ట్ అయినప్పుడు 26, ఉన్నాను. 27 లేదని పెట్టాను. అవునమ్మా, లేదని పెట్టారు కదా అనుకున్నాను, కానీ ఇది ఒక ఉందేమో అని వచ్చాను. మళ్ళీ 25ని పొద్దున్న వెళ్ళటం లేదు కదా అని క్లాస్ ఆ, చెప్పడం. అనుకో అలా ఎందుకైనా చూసాను మాట, అందుకనేసే ఒకసారి అదే అప్పుడు నేను అవుతుంది వసంత్ క్లాస్. గారు కూడా అలాగే అనుకుని రాలే. నాదే పొరపాటు అయింది. 25, 26, 27 అంటే అనిపోయి 25 మధ్యాహ్నం వెళ్తున్నానని పొద్దున్న క్లాస్ చెప్పొచ్చు కదా అనిపించింది. లేదమ్మా, ఇప్పటి వరకు చెప్తున్నది అంతా విన్నాను. అంటే ఉమ్. వాసనా ఫలాలు ఆ అవి అంతా భగవంతుడు చేశాడు, లేకపోతే ఇది అంతా భగవంతుడే చేశాడు కదా అని ఊరికనే కూర్చోడం కాదు, పురుష ప్రయత్నం వల్ల కూడా చెయ్యొచ్చు, ఏమీ అవ్వదు అని వల్ల అలా కూడా కూర్చోడం కరెక్ట్ కాదు. కాదండి. ఇక్కడ వాసన అన్నది మన కర్మే. అదే వాసనలు ఎలా అమ్మా, అదే వస్తుంది? అదే. మనం గతంలో చేసిన కర్మల ఫలితమే వాసనల రూపంలో. అంతే, మన కర్మే వాసన. దైవం కూడా ఏమీ అవునమ్మా, సంబంధం లేదు. కర్మ, మనం ఇందుకే. చేసిన కర్మ ఫలితాలే మనకు వస్తున్నాయి. అవునమ్మా, అవును. అది చెప్తున్నారు. పురుష ప్రయత్నం అదే వల్ల మాత్రమే, అంటే ఏంటి, కర్మ వల్లే ఆ వాసనలని, పురుష ప్రయత్నం అంటే మానవ ప్రయత్నంతో మనం వాటిని మరల్చొచ్చు. చెడు వాసనలు ఉంటే మంచిగా చేసుకోవచ్చు. అవునమ్మా, అవును. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందమ్మా, అర్థమైంది. అందుకని దైవం అని మనుషులు ఇదే అని బయట ఇంకో దాని మీద పెట్టేస్తారు గాని దైవానికి సంబంధం లేదు. మన కర్మలే మన ఫలితాన్ని ఇస్తున్నాయి. అయితే మరి ఈ జూమ్ అయిపోయాక క్లోజ్ చేసేద్దాం. ఇంకేమైనా సరే అండి. చెప్తారా? యోగ వాసిష్టంలో కూడా ఎందుకంటే చదివేటప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు. దైవానికి అవును. విధికి సంబంధమే లేదు ఈ కర్మలతో, కర్మ ఫలితాలతో.
మధ్యాహ్నం అమ్మ ట్రైన్. అవునండి. అందువల్ల అనిపించింది ఇంకా టైం ఉంది కదా, నిన్న కూడా చెప్పినట్టున్నాను క్లాస్ మార్నింగ్ ఉంటుందని, కానీ ఆ మెసేజ్ అలా పెట్టేయడం వల్ల కన్ఫ్యూజన్ వచ్చింది. 27వ తారీఖుని 26వ తారీఖుని ఉండదు, ఎందుకంటే 27 మధ్యాహ్నం వస్తాను. అందుకని ఇవాళ ఈ జూమ్ అయిపోతే మనం క్లోజ్ చేసేద్దాం. చాలా హ్యాపీ జర్నీ ముఖ్యమైన అమ్మా. విషయాలే చెప్పారు, చాలా ఖచ్చితంగా చెప్పారు. మనం నిరంతరంగా కర్మే ఫలితం ఇస్తుంది గనక కర్మతోనే బాగు చేసుకోవాలి. మేము యోగ వాసిష్టం చదివినప్పుడు అది చాలా ఖచ్చితంగా చెప్పారు స్టార్టింగ్ లోనే.